మేడం. ఎవరన్నా మాట్లాడతారేం మాట్లాడండి మేడం. తర్వాత స్టార్ట్ చేసుకుందాం. ఏమన్నా ఉమ్. మాధవి మేడం, మెరుగు మాధవి వస్తున్నారు కదా మేడం. మాట్లాడండి, కొత్త వాళ్ళు అంటే ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడండి మేడం. మెరుగు మాధవి, వరలక్ష్మి. మా గ్రూప్ లో ఉంటారు వీళ్ళందరితో చెప్పి తీసుకుంటున్నాం. ఆహా, ఓకే ఓకే మేడం. ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు, వీళ్ళు సంవత్సరం నుంచి ఉన్నారు. ఓకే. వారు మాట్లాడాలి మాస్టర్. మాధవి మాస్టర్. సైలెంట్ ఉంటే వారు మాట్లాడు. మాట్లాడండి మేడం. దుర్గా భవానీ, దుర్గా భవానీ మేడం, సరోజ, వరలక్ష్మి. నమస్తే మాస్టర్స్. నమస్తే మేడం. నేను ఇదివరకు నుంచి విశ్వగర్ క్లాస్లో ఉన్నాను. అప్పుడు ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టుకున్నాను. అది నాకు ఆ మార్గంలో సోల్ పరిచయం అయింది. తర్వాత సబ్ కాన్షియస్ పరిచయం అయింది. సబ్ కాన్షియస్లో నేను ఆ యొక్క పదాన్ని దర్శించాను. అట్ ద సేమ్ టైం ఆ కన్నును దర్శించాను. ఈరోజు మార్నింగ్ నాకు ఎట్లా అంటే పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది అంతర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది నాతో పూర్తిగా లింకప్ అయ్యి ఇంకా నాకు అనారోగ్యం అనేది లేదు అన్న గొప్ప సమాధానం ఈరోజు తెల్లవారుజామున నాకు దొరికింది. నాకు చాలా సంతోషమైంది. అదే విధంగా దాన్ని అంటే విశ్వ గారు ఏం చెప్పారంటే ఏదన్నా మీకు వస్తూ ఉంటుంటే దాని మీదే నిలబెట్టండి, దాన్నే కంటిన్యూ అంటే ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు ఆరోగ్యం మీద పెట్టినప్పుడు ఏం చెప్పారంటే దాని చుట్టూ ఏమేమి వస్తున్నాయో అంటే దానికి సంబంధించిన ఆలోచనలు కానీ లేకుంటే దానికి సంబంధించిన వీడియోస్ అందొచ్చు మీకు, లేకపోతే ఒక పుస్తక రూపంలో ఏదైనా పద రూపంలో ఏదైనా అందొచ్చు బుక్ చదివేటప్పుడు. అట్లాగా అదే విధంగా అలాగా ఫాలో అవుతూ చేయమన్నారు. అయితే నేనేం చేసేదాన్ని అంటే ఆరోగ్యం పెట్టుకున్నాక ఈ విధంగా అన్నీ కూడా కంటిన్యూగా రాసుకుంటూ వచ్చి వాటిని కూడా అనుభూతులుగా మార్చుకుంటూ చూసుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఇక్కడ అండర్స్టాండింగ్ అన్నది నేను ముఖ్యంగా వాడాలి. నేను అవగాహనతోనే ముందుకు వచ్చాను. నా మొదటి స్టెప్ అవగాహన ఒకటి. డిక్లరేషన్స్తో ఫస్ట్ నేను కనెక్ట్ అయింది ఐ ఆమ్ హంబుల్. ఇది వరకు భగవంతుడి పట్ల అన్నప్పుడు నాకు ఎప్పుడు నమ్మకం కలిగేది కాదు. నా పట్ల నేను వినయ విధేయతలతో ఉండాలి అన్నప్పుడు దాన్ని బాగా లోపలికి అంతరంలోకి తీసుకున్నాను, అనుభూతి చెందాను, చాలా ఆనందించాను. చాలా బాగుంది పాయింట్ అని. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక మాస్టరు ఐఆమ్ అండర్స్టాండింగ్ ఆర్ జీనియస్ రెండు తీసుకోమన్నప్పుడు నేను మొదటి అడుగు ఐఆమ్ అండర్స్టాండింగ్ తోనే స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళేటప్పుడు ఐఆమ్ జీనియస్ కనుక టచ్ అయితే ఖచ్చితంగా టచ్ చేసుకుంటానన్నా. అదే విధంగా ఐఆమ్ అండర్స్టాండింగ్ తో స్టార్ట్ అయ్యాను. జీనియస్ మధ్యలో టచ్ అయింది, బట్ ఐఆమ్ అండర్స్టాండింగ్ మాత్రం నన్ను వదిలి వెళ్ళలేదు. ఇలాగ అవగాహన రూపంగా మాస్టర్ గారు చెప్పినట్టుగా చేసుకుంటూ అలాగా నాకు వైండప్ చేస్తూ పొరలుగా తిప్పుకుంటూ దాన్ని రౌండ్గా విస్తృతం చేసుకుంటూ వచ్చాను మాస్టర్. రైట్ రైట్ మేడం. అనారోగ్యం అన్నది కూడా కాకుండా ఆరోగ్యం అన్న పదమే ఇంక రావాలి మేడం. అనారోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు ఆరోగ్యం అని పెట్టుకోమన్నారు ఆయన. నేను చెప్పింది ఆరోగ్యం అనేది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఎట్లాగ అటాచ్ అవుతుందంటే నాకు ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా అటాచ్ అయింది. ఆరోగ్యం శాశ్వతం అంటే ఇప్పుడు శరీరం శాశ్వతము మనకి అనుకుంటున్నాం కదా. అప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, నా అవగాహన ఏంటంటే ఆరోగ్యం శాశ్వతంగా ఉంది అంటే శరీరం శాశ్వతంగా ఉంటుంది కదా. అట్లాగే సంపదలు కూడా ఆరోగ్యవంతమైన సంపదలు రావాలి అంటే నా ఉద్దేశం ఏంటి, ఫ్రీ అంటే అబండెన్స్ తో కూడిన అవి ఏవైనా సరే ఆరోగ్యవంతంగా అంటే నన్ను ఇబ్బంది పెట్టని సంపదలు, నాకు ఇబ్బంది పెట్టని సత్సంబంధాలు, ఈ విధంగా అంటే ఈ ఆరోగ్యానికి ఇవి కూడా లింకప్ చేసుకుంటున్నాం మ్యామ్. నాకు ఇది ఒక మంచి పాయింట్ దొరికింది. ఇట్లాగే విస్తృతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను.
రియల్ గా నేను రైట్ చాలా మేడం. చాలా ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది నా అనుభవం. రైట్ మేడం. దుర్గా భవానీ గారు ఎవరో ఈ మేడం, ఒక్కసారి మీరు మాట్లాడతారా? అసలు అంటే ఒక్కసారి మాట్లాడగలుగుతారా? ఎలా అంటే నుదుటి మీద ధ్యాస చేస్తున్నారు కదా, ఎలా ఉంది, చేస్తున్నారా లేదా? దుర్గా భవానీ. వరలక్ష్మి. ఆ, మేడం. మ్యామ్, చెప్పండి మేడం. ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ హెల్త్ కి మేనిఫెస్ట్ చేస్తున్నాం కదా మ్యామ్, ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఒక 3-4 డేస్ నుంచి టైర్డ్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ పెయిన్స్ అయి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అది ఎలా తీసుకోవచ్చు? లేదు మేడం, ఎక్కువ అవుతున్నా ఏం కాదు. మనకు ఒక్కోసారి సాధనలో ఎలా ఉంటుందంటే ఆ, కంప్లీట్లీ కొద్ది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఆ, ఒక్కొక్కసారి రిపీటెడ్గా మనకి తగ్గినట్లే ఉండొచ్చు, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అది. ఆ రిపీట్ అయినప్పుడు కూడా నీ 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 యొక్క సామర్థ్యాన్ని నువ్వు ఎలా దానికి పదును పెడతావు అనేది కూడా అక్కడ ఉంటుంది మేడం. మళ్ళీ మీరు ఒక్కసారి దాన్ని, అంటే నువ్వు అనుకున్నప్పుడు అది క్లియర్ అవ్వడం, మళ్ళీ రావడం, మళ్ళీ అనుకున్నప్పుడు క్లియర్ అవ్వడం, ఇది కూడా జరగచ్చు. అంటే అప్పుడు నీకు ఏం అర్థమైంది అంటే నీ బ్రెయిన్కి నేను ఏదైతే వెంటనే ఇండికేషన్ ఇస్తున్నానో నాకు క్లియర్ అవుతుంది, మళ్ళీ తర్వాత అన్నది కూడా ఒక నేనే ఇక్కడ అన్న ఒక స్థితి మీకు ఏర్పడొచ్చు మేడం అందులో. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఏదైతే దీన్నే పట్టుకొని వెళ్తున్నారో ఖచ్చితంగా అది శాశ్వతంగా ఆ, మీరు ఏదైతే అనారోగ్యం అనుకుంటున్నారో అది మీ బాడీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది మేడం. యాజ్ ఎందుకంటే పర్ నౌ అయితే చాలా పెయిన్స్ అన్ని ఇంకా ఎక్కువ అయినట్టు, ఆ, చాలా తొందరగా ఇంకా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎస్ ఎస్. See, these are indications we are on right track, master. ఓకే. ఒక థ్రెష్ లిమిట్ ఉంటుంది. అప్పటిదాకా మనం రెసిస్ట్ చేస్తాం. అంటే రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి, పర్సనాలిటీ యాజ్ వెల్ యాజ్ డివినిటీ. ఆ లిమిట్ దాటిందా పర్సనాలిటీ సైలెంట్ అయిపోతుంది, డివినిటీ ఎక్స్ప్రెషన్ కంటిన్యూ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరే మనం వి షుడ్ స్టిక్ ఆన్ టు డివినిటీ అంశాలు. ఆ, నేను మీరు ఇక్కడ హెల్త్కి చెప్పారు, నేను కొన్ని ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్లో ఐ ఫేస్డ్ ద సిమిలర్ సిచ్యువేషన్స్. ఇంత విజ్డమ్ తెలుసుకున్నాము, అప్లై చేస్తున్నాం, కొన్ని మెటీరియలైజ్ చేసుకున్నాం, కొన్నింటికి ఎందుకు ఇట్లా అవుతుంది? ఇంకా అక్కడ ఏంటి, నా మానసిక శక్తి, శారీరక శక్తి, నా విజ్డమ్ అన్నింటినీ అప్లై చేశా. కానీ ప్యారలల్గా అది కూడా పక్కనే రన్ అవుతూ ఉంటుంది. దానికి మనం టూ నేమ్స్ ఆల్రెడీ అనుకుంటున్నాం, పర్సనాలిటీ ఒకవైపు, డివినిటీ ఒకవైపు. బట్ ఎక్కడ మనం చేతులు ఎత్తేయకూడదు, చాలా మొండిగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆ డివినిటీ పైన మనం నిలబడతాం మేడం. ఇంకొకటి, ఆ, ఈ సాధన చేస్తూ ఉన్నాము, విజ్డమ్ తీసుకుంటున్నాము అని ఎగ్జిస్టింగ్ మెడికేషన్ని కూడా కొంత మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ప్యారలల్గా అది రన్ చేసుకుంటాము. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు మోర్ లిక్విడ్స్ పైన, లైక్ జ్యూసెస్, డ్రై ఫ్రూట్ జ్యూసెస్ వాటిపైన పడతాము. వన్స్ ఆ థ్రెష్ దాటామా, రేడియంట్ హెల్త్, ఇప్పుడు సరోజ గారు చెప్పారు కదా, ఆ స్టేట్కి ఖచ్చితంగా రీచ్ అవుతాం మాస్టర్. గాట్ ఇట్ సార్. అంటే నాకు డౌట్ వచ్చింది, చేస్తున్నాను కదా ఇంకా కరెక్ట్ గా చెయ్యట్లేదా ఏంటి, లేదంటే నో 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 బ్లాక్ అన్నది. మేడం, యా, యా. ఈ విజ్డమ్ తీసుకుంటున్న అందరూ రైట్ ట్రాక్ లో ఉన్నారు, అప్లై కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, ఆవగింజంత కూడా మనం పర్సనాలిటీకి స్పేస్ ఇవ్వకూడదు మనలో, మన ఆలోచనల్లో. ఓకే. థ్రెష్ ఉంటుంది, నో డౌట్. కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీలు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, కానీ మనం నేను నీ వైపు చూడనే, ఇక నా పని నాదే, నేనంత దివ్యాత్మ స్వరూపుణ్ణి, ఇది దివ్యమైన శరీరం అనుకుంటూ పర్సనాలిటీని పట్టించుకోకుండా, అసలు
ఆ వాయిసెస్కి స్పేస్ ఇవ్వకుండా డివినిటీ వైపు వెళ్తాం. వన్స్ ఆ టెస్ట్ పాస్ అయినామా, నెక్స్ట్ బాహ్యంలో మీకు ఏ టీచింగ్స్ అవసరం లేదు మేడం. ఓకే. అక్కడ అన్ని మనకు అర్థమైపోతాయి. పర్సనాలిటీ ఏం చేస్తుంది, మన అంతరం డివినిటీ వైపు ఎట్లుంది, ఒక్కొక్కసారి పర్సనాలిటీ వైపు పెట్టబోతున్నాం, మళ్ళా షిఫ్ట్ ఎలా చేసుకుంటున్నాం, ఎక్స్టర్నల్ రియాలిటీస్లో ఎట్లుంటుంది, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మన చర్యలు ఏంటి, అన్ని మనల్ని మనం బాగా ఎగ్జామిన్ చేసుకుంటాం. ఈ సృష్టి ప్రక్రియలో ఒక కోరికను నెరవేర్చుకున్న తర్వాత మిగిలిన వాటికి మీతో మీరే అలైన్ అయ్యి వెళ్ళిపోతారు. నవ్ అండ్ దెన్ ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకుంటారు అంతే. ఎస్ మేడం, ఇప్పుడు మనం ఏంటి అంటే సోల్ స్పిరిట్ బాడీ అలైన్మెంట్ అనేది ఒకటి ఉంది. ఫస్ట్ మనం విత్తనం నాడుతున్నాము అంటే దానికి సంబంధించి రిజల్ట్ కనపడతా ఉంటుంది. మళ్ళీ ఈ అలైన్మెంట్ అనేది మనకి ట్యూన్ అవ్వాలి. ఇది అయ్యింది అంటే ఇంకా మనకి ఏం అవసరం ఉండదు మేడం. వస్తుంది తీసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది అంటే అక్కడ నీ ఓపిక, నువ్వు చేసుకునే క్రియేషన్ చేసుకునే శక్తి సామర్థ్యం ఇంకా నీ ఇష్టం. నువ్వు కూర్చుంటావా, సరే కూర్చో ఇంక అంతే. లేదా మొదలు పెడతావా, చెయ్యి, ఎంతన్నా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేడం. కథ ఏంటంటే ఇక్కడ సాధకుడు అనేవాడు తనకు కూడా అర్థం కావాలి. నేను ఇండికేషన్ ఇస్తున్నప్పుడు ఇది వస్తుంది లేదా లేదు అంటే నేనే కదా ఇక్కడ సర్వం. ఇది ఒక గేమ్ కూడా జరిగిద్ది మేడం మనకి. దాన్ని కూడా బాగా మీరు గమనించుకున్నప్పుడు మీకు అర్థమైద్ది. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టు మనం బయటకు వదులుతున్నాము. ఆ, అది రియాలిటీలో అయ్యి మనకంతా సెటరేట్ చేసి మొత్తం ఎట్లా అంటే అతుక్కొని ఒక గడ్డ ముద్ద రూపంలోగా తయారవడానికి కూడా మనకు ఒక ఇది ఉంటుంది మేడం. మేడం చాలా వండర్ఫుల్గా ఉంటుంది మేడం. మీరు వన్స్ ఆ పర్సనాలిటీ వాయిసెస్ని జీరో చేయండి. ఆవు గింజంతైనా స్పేస్ ఇవ్వకండి, డివినిటీనే ఫీల్ చేయండి. కొన్ని డేస్ తర్వాత మీరు రేడియంట్ హెల్త్ క్రియేషన్ అయిన తర్వాత నెక్స్ట్ క్రియేషన్కి కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే, అర్రే నేను ఇంత ఇన్నోసెంట్గా ఆలోచించానేంటి, పర్సనాలిటీ ఏంటి, డివినిటీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి మేడం. చాలా ఫన్నీగా ఉంటాయి మేడం అన్నీ. వెరీ సింపుల్. ఒకటి మనం ఇది తెలుసుకుంటున్నాము అంటే ఒక్కటైతే గుర్తుంచుకోండి, ఇది జాయ్ఫుల్ మూమెంట్ కోసమే. మనం సృష్టికర్తలం కాబట్టే దీన్ని పట్టుకోగలిగాము. మనలో ఉన్నదాన్ని బయటికి తీయగలిగాము. మన సృష్టి పైన ఇక మన పైనే ఆధారపడి ఉంటుంది, వేటి మీద ఆధారం లేదు. బాహ్యంలో ఎవరు మనల్ని ప్రభావితం అనేది ఏం లేదు. నువ్వే మొత్తం, ఏది చేసుకున్నా నువ్వే అని మనకు అర్థమైనప్పుడు. ఇంతకు ముందు ప్లేట్ అలా తిప్పి ఉంది, ఆ ప్లేట్ మూసి ఉంది, అప్పుడు మీరే. ప్లేట్ తెరిచి ఏం కావాలి అనేది ఇప్పుడు మీరే. అంటే ఎలా అంటే ఇక్కడ ఇది అర్థమైనప్పుడు మీకు ఆ గతం అంతా కూడా అర్థమైపోయింది. అప్పుడు కూడా నేనే కదా, ఎస్ ఇదంతా నాదే అని అర్థమయ్యిద్ది. ఆ ప్లేట్లోకి పంచపక్ష పరిమాణాలు ఏం కావాలి ఏంటి అనేది సెటరేట్ చేసుకునేదంతా మీరే. ఇది చివరిగా ఒక పాయింట్ మేడం, మీరు కూడా వినే ఆ, ఉంటారు. రామ్తో ఒక ఆ. సందర్భంలో చెప్తాడు, దెర్ ఆర్ నో లూజర్స్ ఫ్రమ్ దిస్ స్కూల్, ఓన్లీ క్విట్టర్స్. ఈ ఎస్ స్కూల్, సార్. యా, సో ఈ స్కూల్ నుండి లేదా ఈ విజ్డమ్ వింటున్న వారు నష్టపోయినట్లు ఎవరు లేరండి, వారికై వారు ఆ స్కూల్ నుండి దూరమైన వారు తప్పితే అని అంటారనమాట. సో ఇక్కడ మనం కన్సిస్టెంట్గా విజ్డమ్ వింటూ ఉన్నాం, అప్లై ఎలా చేయాలో కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు లోటుపాట్లను సవరణ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్ మెటీరియలైజ్ అవ్వటమే, వెరీ నియర్. అందుకే స్టార్టింగే చెప్పా, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. సో యా, కీప్ క్రియేటింగ్ మాస్టర్. ష్యూర్ సార్. యా, అంటే ఇప్పుడు మ్యామ్ అన్నట్టు అలా నో యూ కెనాట్ పాస్ అని చెప్తున్నప్పుడు టెంపరీగా రిలీఫ్ వస్తుంది, మళ్ళీ అగైన్ నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చేస్తుంది. ఒక్కో రోజు చాలా హైగా ఉంటాయి కదా పెయిన్స్, అయ్యి బాడీ పెయిన్స్ అవి. యా, అది రైట్ మేడం. yes sir. అక్కడ యా, మీకు అంటే మనం ఎక్కాం మేడం, మనకు అర్థం కావాలి ఈ విజ్డమ్ కూడా. ఎక్కుతున్న మెట్లల్లో నీకు అర్థమయ్యిద్ది. ఇది అర్థమయ్యి అంతా అయిపోయిన తర్వాత మరి ఈ ఈ యొక్క బేస్మెంట్ నుంచే కదా తర్వాత నీ విజ్డమ్ బయటకు వస్తుంది. యా, ఏదైనా మనం చెయ్యొచ్చు, ఇక్కడ దీన్ని ఎలా తిప్పొచ్చు, ఇదంతా అనేది నీకు అర్థం కావాలి. ఓకే. ఉమ్. కానీ తర్వాత ఇంకెట్లా ఉంటదంటే మేడం గేమ్, నేను చెప్పా కదా నీ ఓపిక. నువ్వు ఇంకా నువ్వు చేసుకోలేక అట్లా కూర్చుంటే అంతే తప్పితే నువ్వు ఎంతైతే వ్యక్తం చేయాలో అంత వ్యక్తం చేసుకుంటూ వెళ్తూనే ఉంటావు. ఆ మెటీరియలైజ్ గా చేసుకుంటూనే వెళ్తారు మేడం. యా, గాట్ ఇట్ మ్యామ్. మీకు- మనం ఇక్కడ ఆధ్యాత్మిక సోమరితనం ప్రదర్శిస్తే తప్పితే లేకపోతే వెళ్తూనే ఉంటాం. యా, ఉమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. దీన్ని పట్టుకున్న వాళ్ళు
ఇంకా చెప్తున్నా కదా ఇక్కడ, దీన్ని పట్టుకున్న వాళ్ళు వైభవంగా జీవించటం కోసమే దీన్ని పట్టుకున్నారు మేడం. వైభవంగా. ఎస్. ఇంకెవరన్నా దుర్గా భవాని మేడం మాట్లాడండి, మీతో ఎప్పుడు మాట్లాడలేదు. నమస్తే మేడం. నమస్తే మేడం. మాది మేడం చేస్తున్నారా ఇష్నాపురం. నుదుటి నుదుటి మీద ధ్యాస? నేను ఇంకా అంటే నాకు తెలియదు మేడం. మొన్న రామారావు సార్ గారు పెట్టారండి లింకు. ఓకే ఓకే. నేను అబ్జర్వేషన్ చేస్తున్నానండి మీరు ఏం చెప్తున్నారా అని. అదే 2-3 రోజులే అటెండ్ అయినా అండి. నేను మొన్న 2 రోజులు లేనండి. ఓకే ఓకే. అది ఎలా చేయాలో కూడా ఇంకా తెలియదండి నాకు. పర్లేదు మేడం, ఈరోజు జాయిన్ అయ్యారు కదా, నుదుటి మీద ధ్యాస చెప్పిన విధంగా చేయండి. ఆ, ఉమ్, ఒక 2-3 డేస్ చేస్తుంటే అదే మీకు అలవాటు అయిపోతుంది మేడం. సరే మేడం. ఉమ్, ఓకే. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నేను చెప్పండి సరోజ. నేను ఆరోగ్యం మీద పెట్టానని చెప్పాను కదా, తను ఇప్పుడు ఆ, ఆ. చెప్తున్నారు కదా వీక్ పాయింట్స్ ఏవో. అయితే ఉమ్, నేను ఉమ్. దానికి చెప్తాను. నాకు కూడా మెల్లిగా పరిమితాల్లోకి జారిపోతున్నట్టుగా అనిపిస్తుంటే మన విశ్వ గారు చెప్పిన పాయింట్స్ లో ఏం చేసేది, బుక్ తీసుకొని వెంటనే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ విడవకుండా, అంటే ఈ పరిమితం 0 అయిపోయే వరకు రాసుకుంటూనే ఉండేదాన్ని. అదొకటి నాకు ప్లస్ అయింది. ఇంకొకటి మ్యామ్ చెప్పినట్టే నాకు కూడా పెయిన్స్ ఎక్కువైనాయి. బట్ కానీ నేను ఎలా అయితే అయితే మేడం. అమ్మా చెప్పండి మేడం. చెప్పండి మేడం. అయితే నేను ఎలాగా భావించేదాన్ని అంటే, ఇవి నాకు రెమెడీ ఇవ్వడానికే వస్తున్నాయి. ఎంతవరకు వెళ్ళాలో వెళ్ళి కిందకు వచ్చేస్తాయి ఖచ్చితంగాను. ఇంకంటే ఇంకెప్పుడు అనారోగ్యం అనేది నేను చవి చూడకుండా నన్ను సరైన మార్గంలో ట్రాక్ లో పెట్టడానికి ఇది జరుగుతుంది అని చెప్పి, అయ్యి దివ్యత్వమైననే వాటిని కూడా దివ్యంగా చూసుకుంటూ మెల్లిగా డిజాల్వ్ చేసుకుంటూ నెమ్మదిగా, అంటే ఈ ఆధ్యాత్మిక అనేది ఒక్కటేసారి పట్టదు అని అంటారు కాబట్టి ఇట్స్ ఓకే, వచ్చే వాళ్ళకి వస్తుంది. అది అట్లా కూడా అనుకోకర్లేదు. అట్లాగా మెల్లిగా డౌన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ అంతరంగ వ్యవస్థ అని నాకు టచ్ అయినప్పుడు నేను అంతరంగ వ్యవస్థని విడిగా చూడటం మొదలు పెట్టాను. దాన్ని ఒక అబ్జర్వర్ గా చూడటం మొదలు పెట్టా. సరే, నేనున్నాను, నా ఎదురుగా నా అంతరంగ వ్యవస్థ ఉంది, సో ఆరోగ్యంతో ఉంది. సో దాన్ని నేను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాను, విడిగా అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాను. మొదలు పెట్టినప్పుడు ఆ ప్రాసెస్ చాలా కూల్గా, అందంగా, అసలు ఎంత చెప్పలేను. నా వ్యవస్థ నో మూమెంట్ లో ఉంది. నేను రోజు డైరీ రాసుకుంటా. నా వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. నా ఉపాధి ఆరోగ్యంగా ఉంది. నా వ్యవస్థకు ఒక అబ్జర్వర్ గా గమనించే డివినిటీ ఉంది. నా వ్యవస్థ ప్యూర్ గా ఉంది, నో కాన్షియస్ లో ఉంది, నో మూమెంట్ లో ఉంది నా వ్యవస్థ. అంటే ఇవన్నీ నాలో నుంచి వచ్చిన అందమైన భావనలే. అవన్నీ నేను రాసుకుంటూ ఉంటే ఈ ఆధ్యాత్మిక వ్యవస్థను నా అంతర్వ్యవస్థ అర్థం చేసుకుంటూ దాన్ని స్వీకరిస్తూ ఉంది. సో ఇటువంటి వ్యవస్థకు నిరంతరం నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. నా వ్యవస్థ ఎంతో గొప్పది. ఈ శ్వాస వ్యవస్థ లోపలికి వస్తుంది, అది ఎంత గొప్పది. అంటే ఇలాగ ఒక అబ్జర్వర్ గా ఉన్నా మ్యామ్. నా లోపల వ్యవస్థని ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ఒక అబ్జర్వర్ గా ఉండి ఒక అందమైన ఆలోచన లోపలికి వస్తుంది, దైవంగా, దివ్యంగా, దివ్య తత్వంతో నా లోపలికి వస్తుంది. అది నా ఆరోగ్యాన్ని సరిచేసే ఆలోచన. ఇట్లాగ మ్యామ్, ఇలాగ నేను ఒక అబ్జర్వర్ గా ఉంటూ ఏదైతే చెప్పాను కదా, ఈ పరిమితాలు వస్తున్నప్పుడు మాత్రం మాస్టర్ గారు చెప్పినట్టు, విశ్వ మాస్టర్ చెప్పినట్టుగా ఎప్పటికప్పుడే ఇంకా రాకుండా నేను రాసేసుకుంటూ ఉండేదాన్ని. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను ఎంత బాగున్నాను, ఇంకేదంటే అది లోపల నుంచి ఏది వస్తుంటే అది ఆమెకి ఏమైనా పనికి వస్తాయేమో ఈ పాయింట్లు. నేను అదే మార్గంలో నడిచాను. థ్యాంక్ యూ సో మచ్ సరోజ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది మీరు చెప్పింది బాగుంది, కొత్త పాయింట్స్ తెలిసాయి. ఎందుకంటే నేను చేసి అక్కడే ఆగిపోతున్నాను. సార్ చెప్పినప్పుడు ఆ థ్రెషోల్డ్ అనే పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఆగిపోతున్నాను. బట్ రైట్ నౌ ఐ కంటిన్యూ. ఎస్, మేడం థ్యాంక్ యూ ఇక్కడ మ్యామ్. ఇంకొకటి కూడా చేయొచ్చు మేడం. మేడం చెప్పినప్పుడు అంతర్ ప్రపంచాన్ని వేరుగా అట్లా దాన్ని దర్శిస్తూ ఉన్నాను. అక్కడ ఎలా దీన్ని మనం వేరే రకంగా ఎట్లా చేయొచ్చు అంటే, విజువలైజేషన్ టెక్నిక్ ఒకటి ఉంటుంది మేడం. అంటే ఆ హెల్తీ మూమెంట్ మీలో ఉన్నప్పుడు మీ అంతరంలో దాన్ని చూడండి, ఆ తండ్రికి దర్శింప చేస్తూ ఉండటం కూడా జరిగింది మేడం. అంటే హెల్తీగా ఉంటే ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటే చక్కగా నడుస్తూ తిరుగుతూ పడుకుంటూ అందరికి ఇచ్చేస్తూ ఆ యొక్క ప్రాసెస్ను కూడా మనం చేసినప్పుడు
లింకప్ చాలా తొందరగా అవుతాం మేడం. ఆ ఊహాశక్తి ఏదైతే మనలో ఉంటుందో దాన్ని మనం దీనికి కూడా క్రోడీకరించినప్పుడు అంతర్ ప్రపంచాన్ని మేడం చూస్తున్నా అంది కదా, అట్లా మీలో మీరు మీ పిక్చర్ని చూసుకుంటా అలా ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేయండి మేడం. రాస్తూ ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చేయండి మేడం. చాలా తొందరగా మనం ఇదైపోతాం మేడం. నేను చెప్పే కదా మేడం, మనం చేసే సాధన ఆ, వీటన్నిటిని ఎట్లా నుదుటి మీద ధ్యాస, ఆ ధ్యాస నుంచి తర్వాత ఏం చేస్తాం, పదాన్ని దర్శిస్తున్నాం. పదం అనంగానే మీకు ఒక మీనింగ్ అర్థమవుతుంది. ఆ, ఆరోగ్యం అనంగానే మీకు వెంటనే క్విక్గా వచ్చేస్తుంది. ఆరోగ్యం అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది మీ సోల్ స్పిరిట్ బాడీ అన్నిటికీ తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్యం ఎలా ఉండేదాన్ని ఒక పిక్చర్ వైజ్గా కూడా చూసుకోండి మేడం. ఖాళీ కూర్చున్నప్పుడు చక్కగా ఆ పిక్చర్ని దర్శించండి. ఇంకా చాలా తొందరగా అది మనకి రియాలిటీలోకి రావడం జరిగింది మేడం. మేడం చెప్పిన దాంట్లో అంతర్ ప్రపంచాన్ని ఆ విధంగా మేడం గమనించారు. ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు దానిగా గమనించండి మేడం. ఇదేమైందంటే ఇంకా సోల్ స్పిరిట్ బాడీ కూడా కలయిక ఏర్పడింది మనకు తొందరగా. ష్యూర్ మ్యామ్, ఓకే. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సరోజ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ, ఇంకెవరన్నా మాట్లాడతారా? మేడం నమస్తే అండి, నేను దుర్గా ఆ, భవానిని. చెప్పండి ఇది మేడం. పొద్దుటిపూట కూడా మళ్ళీ పెట్టుకుని చేసుకునేటట్టు ఏమైనా వీడియో గానీ ఏమైనా ఉందా మేడం? అంటే మనది మీరు గ్రూప్లో టెలిగ్రామ్ ఉంటే నేను ఒక లింక్ షేర్ చేస్తాను మేడం. గ్రూప్లో జాయిన్ గ్రూప్ లో అవ్వండి. లేను మేడం, నేను లింక్ ఆ, చేయండి. ఆ, మీరు టెలిగ్రామ్ క్రియేట్ చేసుకోండి. లింకు ఆ, నేను షేర్ చేస్తా. మీ గ్రూప్లో ఒక లింక్ కూడా ఉంది. ఆ, దాంట్లో క్లాసెస్ ఉన్నాయి మేడం. ఇంతకు ముందు జరిగిన వీడియోస్ అన్నీ అవి చూడండి. అందులో ఆ, ఉంది, కంటెంట్ ఉంది. మీరు అది వినొచ్చు. ఉమ్, అట్ ద సేమ్ టైం వింటూ, ఇది డే టైంలో వింటూ చూడండి మేడం. ఎర్లీ మార్నింగ్ లేచి మీ అంతటిగా మీరు కూర్చొని నుదుటి మీద ధ్యాస చేయండి మేడం. ఓకే, ఉమ్, మీకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి పెట్టుకొని వినండి. కానీ ఉమ్, క్లాసెస్ ఏమన్నా ఉంటే మధ్యాహ్నం టైంలో అలా వింటూ మార్నింగ్ టైంలో మనం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. రాబోయే రోజుల్లో మనం మార్నింగ్ కూడా ప్లాన్ చేద్దామండి. ఆ, అది ఇంకా ఉమ్. వేరే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్తో. ప్రస్తుతానికైతే ఇలా చేయండి మేడం. సరే మేడం, ఉమ్, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. మ్యామ్, లింక్ అంటే టెలిగ్రామ్ శ్రీపద మెడిటేషన్ ఆ లింక్, ఆ గ్రూప్ లింకే కదా మీరు చెప్పేది? కాదు మేడం, ఇది సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్ అని మనది ఒకటి ఓ ఉంది ఓ, మేడం. యా 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 యా, సారీ సారీ, అదనే పోయి ఇది అన్నాను. యా, ఉంది మ్యామ్, అదే. దాంట్లో మనం టెలిగ్రామ్ అంటే మేడంకి లేదు కాబట్టి చెప్పా, దాంట్లో జాయిన్ అయితే వాళ్ళకి అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. యా. క్లాస్ ఎప్పుడు ఉంది, ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ లింక్ షేర్ చేసామంటే వాళ్ళు చూస్తారనమాట. ఆ వేలో చెప్పాను మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారేం, మాట్లాడండి. మాట్లాడాలి, మాట్లాడినప్పుడే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిన్నటి వరకు మరణమా అధిరోహణమా చెప్పుకున్నాము. నమస్తే ఈ- మాస్టర్స్. మాస్టర్ మాట్లాడండి, మాస్టర్ శ్రీనివాసరావు సార్. అవును మేడం. మేడం, ఇప్పుడు ఈ అమరత్వం గురించి చెప్పారు వండర్ఫుల్ ఆ, గా, అది నాకు ఆ. బాగా అనిపించింది. అయితే ఈ అమరత్వము సిద్ధించడానికి మనకి థాట్ క్రియేషన్ అది ఓకే. ఈ ఆహార వ్యవహారాలు కూడా ఎంతవరకు మనము పాటించాలి, అసలు ఆహార వ్యవహారాలు ఏ పాటించాలి ఏమన్నా చెప్పగలుగుతారంటే ఈ రోజైనా పర్వాలేదు, నెక్స్ట్ మళ్ళీ మన సెషన్ అయినా పర్వాలేదు మేడం, ఒకసారి. ఆహారం అనేది ఏమి లేదు సార్, మీ ఆలోచనే సార్. అంతేనా? ఓకే. అంతే, ఆలోచనే. ఆలోచనే ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని సందర్భాల్లో నేను చెప్పా ఏంటి, ఉమ్. శరీరము స్లిమ్ గా అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకు ఏమొస్తుందంటే థాట్, ఫుడ్ ని మార్చాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత ఎస్. దానికి సంబంధించిన లిక్విడ్స్ అన్నా తీసుకోవాలి. ఓకే, పాజిటివ్ ఉమ్. థాట్ కొన్ని చెయ్యాలి మనము, ఒక స్థితి వరకు అనిపిస్తుంది మనకి. కానీ అట్ ద ఎస్. సేమ్ టైం మీరు ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మీరు తిన్న ఆ శరీరాన్ని స్లిమ్ గా ఉంచుకోవచ్చు. అదే ఇక్కడ ఎందుకు నేను ఈ యొక్క మీకు హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్తున్నాను అంటే, హయ్యర్ ఓకే. విజ్డమ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఫుడ్ తిన్నా నీ బాడీకి నువ్వు ఇచ్చే ఆలోచనలో నేను స్లిమ్ గా ఉన్నాను, నిత్య నూతన ఎస్. యవ్వనంగా ఉన్నాను అన్న ఒక ఆలోచన బాడీకి ఇచ్చారంటే ఆటోమేటిక్ అవును. గా బాడీ ఫుడ్ తో సంబంధం లేదు, స్లిమ్ గానే ఉంటది. ఉమ్. ఓకే. తిండి తిండి తిన్నా నేను స్లిమ్ గానే ఉన్నా, తిండి తినకపోయినా ఎస్. నేను పోయినా బాగానే ఉన్నా. బాగా. ఓకే. అర్థమైందా సార్? ఓకే మ్యామ్. ఓకే. ఓకే.
ఆ, అంటే నీ శరీరాన్ని నువ్వు ఎన్ని మలుపులైన తిప్పుకోవడానికి అవసరమైతే చిన్న గృహలో చిన్న సందులో కూడా నీ శరీరం పట్టే విధంగా ఇదంతా చాలా హయ్యర్ విజ్డమ్ సార్ ఇది. ఆ, ఎస్ మనం ఎస్. అర్థం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఓకే ఆలోచనే ఇక్కడ ఆహార ఏం లేదండి. ఒక్క ఆలోచనే, ఆలోచన పట్టుకోండి, మిమ్మల్ని ఎంత దూరమైనా వ్యాన్గా తీసుకెళ్ళిద్ది అంతే. ఓకే, వండర్ఫుల్ మ్యామ్. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ సో మచ్. ఓకే, ఎవరిష్టం, ఫ్రీ విల్ సార్, ఎవరిష్టం వాళ్ళది సార్. అంటే నేను బయటికి జర్నీస్ చేస్తుంటాను మేడం. జర్నీ ఉమ్. చేసినప్పుడు బయట తినాలంటే తినలేకపోతున్నాను. ఇక నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళలేకపోతాను. ఆ రోజు ఫ్రూట్స్ అయ్యో క్యారీ చేస్తాను. ఇక బయట ఏమో గార్లిక్ ఉంటుందని గార్లిక్ పదార్థాలు తినను. ఇట్లా కొన్ని చోట్ల అంటే 100%లో ఒక 90% ఓకే, నాకు అవైలబిలిటీ ఉంటుంది. ఒక 10% కొంచెం కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాను అట్లా. అందువల్ల ఒకసారి ఆ, క్లారిఫికేషన్ తీసుకుందామని లేదు మీకు. సార్, క్రియేషన్ చేసుకోండి సార్. ఒకవేళ అది క్రియేషన్. నేనేమంటాను అంటే, నేను ఓన్గా చెప్పండి. చెప్పాలి అంటే ఆ, ఉమ్, నేను నేను అంటే బయట ఫుడ్ తిన్నా నా శరీరం నాకు అనుకూలంగానే ఉంది. నేను ఇంట్లో ఎస్. తిన్నా నాది అనుకూలం, అంటే ఆ స్థితి, ఆ ఆలోచన అన్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా నీ శరీరాన్ని ఏం చెయ్యదు. ఓకే. ఇంకొకటి, అది నీ 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 నువ్వు అసలు ఆ దైవత్వ స్థితిలో ఉంటే అది నీకు అమృతంగా మారిద్ది. ఎస్, 100% ఎస్. ఓకే. ఏ పదార్థం తీసుకున్నా నీ కాడికి వచ్చిందంటే అది అమృతంగానే మారిద్ది సార్. ఆ ఎస్. అమృతాన్ని ఓకే. నీ శరీరంలోకి తీసుకుంటున్నావు. అప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి, ఈ రామ్త ఈ యొక్క హయ్యర్ దాంట్లో ఉన్నవన్నీ ఈ ఈ బిలీవ్ సిస్టమ్ లో ఈ గ్రౌండ్ లో గీసుకొని ఒక గీత గీసుకున్నాం కదా. మనం బయట తింటే పడదు, లోన్ తింటే పడదు, ఎస్. ఇవన్నీ అసలు ఈ బౌండరీస్ నుంచి ఆయన చెడిపోయమంటాడు సార్. మొత్తం చెడిపేసి అవును. నువ్వు నిలబడ్డప్పుడు మాత్రమే నువ్వు ఆ హయ్యర్కి వెళ్ళగలుగుతావు. ఎస్ మ్యామ్. ఏదైతే ఎస్. అమరత్వం ఉందో ఆ అమరత్వాన్ని అందుకుంటావు. అసలు ఓకే. నిరాహారులుగానే నువ్వు జీవించవచ్చు అని, జీవించవచ్చు మనం, అవును. ఎస్ మ్యామ్. ఎస్, ఏ కరెక్ట్. ఫుడ్ లేకుండా. అవును. ఇంకొకటి, ఆ ఫుడ్కు సంబంధించిన స్మెల్ని ఫీల్ అవుతూ నువ్వు ఉమ్, తినకపోయినా పూరి తినాలనుంది, లేకపోతే ఒక ఒక బజ్జీ తినాలనుంది, ఆ, ఒక స్వీట్ నీకు ఇష్టమైన తినాలనుంది, అప్పుడు ఏంటి, నువ్వు ఏం తినకుండా కూడా అది తిన్నట్టు ఫీల్ చెయ్యొచ్చు నువ్వు. ఓ, వండర్ఫుల్. ఓకే, అర్థమైందా సార్? అర్థమైంది. ఓకే, సూపర్. బౌండరీస్ ని తీసేసినప్పుడే సార్, ఇక్కడ బౌండరీస్ లో ఓకే. ఉంటే మాత్రం ఆ, మనం కూడా ఎదగలేము. అంటే అదే బేస్ మేడం, చిన్న అదే అంటే చిన్నగా పడిద్ది. నాకు ఈ మధ్యన కనెక్ట్ కొంత నేను మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు నాకు కనెక్ట్ అయిన వాళ్ళంతా బౌండరీస్ లో ఉంచారు మేడం. అందుకనే నాకు దారిపల్లి వచ్చిన తర్వాత సార్ కలవడము, మీ క్లాస్ వినడము నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అట్లా అది. అందుకే ఓకే, ఎస్ వండర్ఫుల్ సార్. మ్యామ్. అది. ఇక్కడ మళ్ళీ ఏంటి, మీ స్వేచ్ఛ, మీ ఆహార ఉమ్, విధానం మీకు నచ్చినగా ఉంటూనే, మీ స్వేచ్ఛలో ఉమ్, ఉంటూనే స్వేచ్ఛను కోరుకోండి. అంతే. నేనేమంటాను అంటే, నాకు ఇదే ఫుడ్ ఇష్టం, ఎస్ మీ ఉమ్, స్వేచ్ఛను కోరుకోండి అంతే. ఓకే. దాంట్లో మీరు కావాల్సిందని తీసుకోండి అంతే. ఉమ్, ఓకే, ఫ్రీ విల్ ఉంది, వండర్ఫుల్. స్వేచ్ఛ ఉంది ఇక్కడ సార్. ఓకే, వండర్ఫుల్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ రావు మాట్లాడతారా సార్? నమస్తే మాస్టర్. నమస్తే సార్. ఆ, శని- ఇవాళ కొద్దిగా లేట్ గా అటెండ్ అయ్యా, కొద్దిగా రిలేషన్ వస్తే. పర్లేదు పర్లేదు సార్. అంటే రోజు అటెండ్ అవుతున్నట్టున్నారు మీరు. అవునవును, రోజు అటెండ్ ఆ, అవుతున్నా. ఓకే ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ నుదుటి మీద ధ్యాస? నేనంటే ప్రాణాయామం చేస్తాను, అది కంటిన్యూ చేస్తున్నా. ఓకే 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 సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రైట్ చెప్పేసి మాస్టర్ ఈరోజు, ఆ, రేపు, నెక్స్ట్ డే 3 days కంటిన్యూగా మనం ఇక్కడ ఫోకస్ చేద్దాము. ఒకరిద్దరు కొత్త వారు ఉన్నారు కనుక నేను మళ్ళీ మొదటి నుంచి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 second.
ఓకే, స్లైడ్స్ కనపడుతున్నాయి కదా? ఎస్ ఒకరు సార్. అన్మ్యూట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పాయింట్ 1 మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. విన్నవారు మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఒకరిద్దరు కొత్త వారు ఉన్నారు కనుక ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మొదలు పెట్టుకుందాం. సి మనము అంటే జనరల్గా ఇదివరకే అనేక ప్రసంగాల్లో అనుకోండి, అనేక సత్సంగాల్లో అనుకోండి, శరీరం అశాశ్వతం, ఆత్మ మాత్రమే శాశ్వతం, దీని చుట్టూ డిస్కషన్స్, ప్రవచనాలు, టీచింగ్స్ జరిగి ఉండి ఉండవచ్చు. పోస్ట్ కోవిడ్, పర్టికులర్గా కోవిడ్ అనంతరం మీరు చెక్ చేసుకోండి, అమరత్వానికి సంబంధించినటువంటి జ్ఞానము విపరీతంగా ప్రచారంలోకి వస్తూ ఉంది. రకరకాల మాధ్యమాల ద్వారా అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి వారి పేర్లను కూడా మనం వినగలుగుతూ ఉన్నాం. ఒకరికో ఇద్దరికో మళ్ళీ డౌట్ రావచ్చు, ఎప్పుడు అమరత్వం ఏంటి, శరీరం శాశ్వతం ఏంటి, మాకు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలి, ఇప్పటికిప్పుడు అనుబంధాలు ఆత్మీయంగా ఉండాలి, ఇప్పటికిప్పుడు శారీరక మానసిక ఆరోగ్యం ఉండాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి కనపడాలి అని రకరకాల ఆలోచనలు కూడా మనం ఖచ్చితంగా చేయాలి. మొదట ఈ సృష్టి ప్రక్రియ ఏంటి, సృష్టించే విధానం ఏంటి అనేది తెలుసుకుంటాం. శాస్త్రీయంగా దాన్ని అప్లై చేస్తాం. ఈ క్రమంలో ఆరోగ్యము, అనుబంధాలు, ఆర్థిక పరిస్థితి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్కటి ఉంటుంది కదా వ్యక్తిగతంగా, వాటిని బట్టి సాధకుడు అప్లై చేస్తూ అన్నింటినీ తనకు తానుగా మెటీరియలైజ్ చేసుకుంటూ హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్, మీరు కానీ నేను కానీ ఈ భూమండలంలో ఉన్న మనుషులు అందరూ అత్యున్నతమైనటువంటి సృష్టి ఏదన్నా చేయగలుగుతారా అంటే వారి శరీరాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయటమే. సో శరీరం అన్నది శాశ్వతం మాస్టర్స్. సో మీరు అంటే ఖచ్చితంగా మీ శరీరమే. మీ శరీరానికి ఒక పేరు ఉంటుంది, పెట్ నేమ్ ఒకటి ఉంటుంది, వాడుక భాషలో ఒక పేరు ఉంటుంది, మన ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు బంధువులు ఒక పేరుతో ముద్దు పేరు అంటాం కదా, అట్లా పిలుస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన శరీరానికి రిలేషన్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, గుర్తింపు ఉంది. పాయింట్ 1 టు బి క్లియర్, మీరు అంటే మీ అద్భుతమైనటువంటి శరీరం. పాయింట్ 2 ఆత్మ, ఇది అందరికీ తెలుసు కదా, హృదయస్థానం అక్కడ కొలువై ఉంటుంది. ఆత్మ శరీరాన్ని ఎంచుకుంటుందండి. ఉదాహరణకు గత జన్మలో రకరకాల కారణాల ద్వారా శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ మరు జన్మలో అంటే కమింగ్ జన్మలో ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నాకు భార్యాభర్తలు, అన్నదమ్ములు ఎవరు, ఇరుగు పొరుగు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఎవరిని ఎప్పుడు మళ్ళీ కలుసుకోవాలి, ఏ సందర్భంలో కలుసుకోవాలి, లాంటి అగ్రిమెంట్స్ అన్నీ అక్కడ చేసుకుంటుంది. ఒప్పందాలు, ఒక అజెండా కూడా పెట్టుకొని వస్తుంది, చిన్న చిన్న కోరికలు. ఉదాహరణకు ఆర్థికంగా సరిగా లేని పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుంది, నాకు ఆ అనుభవం కావాలి. అక్కడి నుండి నా దివ్యత్వం వైపు, అంటే నేను సృష్టికర్తను అని తెలుసుకుంటూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని వింటూ సాధనలో పట్టు సంపాదించుకుంటూ నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటా అని ఒక సౌల్ ఒక అజెండాతో కిందికి వచ్చేస్తుంది. ఒక ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకొని కొన్ని సిచ్యువేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దానికి కాను ఏం కావాలి, కొన్ని అగ్రిమెంట్స్ కావాలి. ఏం అగ్రిమెంట్స్? నువ్వు సరికాని ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టబడాలి. నువ్వు నెట్టబడవు, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి.
అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సంఘటన ద్వారా కావచ్చు, సిమిలర్గా ఆరోగ్య పరిస్థితులు కూడా. నువ్వు ఒక సృష్టికర్తవని నీకై నువ్వు తెలుసుకునేలా చేయుటకు కొన్ని సరికాని పరిస్థితులు, కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్న వ్యక్తుల ద్వారా కానీ సంఘటనల ద్వారా కానీ మనకు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ద మూమెంట్ యూ రియలైజ్డ్, ఏ క్షణమైతే నువ్వు సృష్టికర్తవని తెలుసుకుంటావో క్రమేపీ అప్పుడు ఈ సరికాని పరిస్థితి నుండి సరి అయిన పరిస్థితి వైపుకు ప్రయాణం మొదలు పెడతాం. చిన్న చిన్నగా చిన్న చిన్నగా జ్ఞానం వింటాము, అప్లై చేస్తాం, సందేహాలు లోటుపాట్లు సవరణలు చేసుకుంటాం. సృష్టి ప్రక్రియలో ఈ విధానంలో పట్టు సంపాదించుకుంటాం. అలా మనకు కావలసినటువంటి కోరికలను మనకు మనంగా నెరవేర్చుకుంటాం. సరే, నువ్వు అంటే శరీరం అనేది కొంత స్పష్టత వస్తూ ఉంది. ఆత్మ ఇదివరకే చాలా సందర్భాల్లో విన్నాం, ఏదో అది కూడా స్పష్టత ఉంది. నువ్వు అంటే స్పిరిట్ అండి. స్పిరిట్ పొజిషన్ తలలోన, శరీరం బయట అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. జనరల్గా ప్రతి వ్యక్తి చుట్టూ ఆరా ఉంటుంది అని ఈ ధ్యానము లేదా సాధన లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్న వారందరికీ తెలుసు. చుట్టూ ఒక కాంతి క్షేత్రం లాంటిది అనుకోండి. ఓకే, నువ్వు అంటే స్పిరిట్ మూడోది. నాలుగోది నువ్వు అంటే తండ్రి. ఇప్పటిదాకా దైవం అంటే గుళ్ళో దైవాన్నో, కనపడకుండా ఎక్కడో ఉంటాడనో, అవ్యక్తంగా ఉంటాడనో, ఆ, మసీదుల్లోనో మందిరాల్లోనో చర్చుల్లోనో ఉంటాడనో విని ఉంటాం కదా. కానీ అక్కడ ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, అందరిలో ఉంటాడు. సర్వంతర్యామి అంటే అదే కదా మరి. సో మరి ఆ తండ్రి శరీరంలో ఎక్కడ కొలువై ఉంటాడు అంటే తల వెనకాల అండి. అందరు ఊరికే జస్ట్ తల వెనకాల చెయ్యి అలా టచ్ చేసుకోండి. ఇంట్లో అమ్మవార్లు అందంగా వారి జడ అల్లిక మొదలు పెడతారు కదా. ఎక్కడి నుండి అయితే జడ అల్లిక మొదలు పెడతారో ఆ ప్రాంతంలో తండ్రి స్థిరమై ఉంటాడు. అంటే బ్రెయిన్, సబ్ కాన్షియస్ ప్లేస్ అన్నమాట అది. పంతుళ్ళు, అయ్యవార్లు, పిలకలు పెట్టుకుంటారు కదా తల వెనకాల, ఆ ప్రాంతంలో తండ్రి కొలువై ఉంటాడండి. ఊరికి గుర్తుపెట్టుకోండి అంతే. నేను అంటే ఎవరికి వారు అనుకోండి. నేను అంటే మీ పేరు ఉచ్చరిస్తూ అనుకోవాలి. నేను అంటే విశ్వనాథ్. నేను అంటే విశ్వనాథ్ అన్న శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ. విశ్వనాథ్ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆరా లేదా కాంతి క్షేత్రం లేదా స్పిరిట్, విశ్వనాథ్లో కొలువైనటువంటి తండ్రి. ఇవన్నీ కలిపితే మీరు. ఇప్పుడు మీ కోరికలు మీకై మీరుగా నెరవేర్చుకోవాలి అంటే చేయవలసింది ఏంటంటే, జనరల్గా 4 దిక్కులు ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది అంటాం కదా. ఇక్కడ చాలా సింపుల్ అండి. మనము అంటే 4 అంశాలు: ఫిజికల్ బాడీ, సౌల్, స్పిరిట్, ఫాదర్ అని ఎలా అనుకున్నామో 3 ఒక జట్టు ఉంటాయండి. జనరల్గా 4 ఒకటే, కానీ ఈ ఫిజికల్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ బాడీ కొన్ని పర్సనాలిటీ అంశాలకి ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒక జట్టు. ఎప్పుడు ఏ 3? ఫాదరు, సౌలు, స్పిరిట్ ఒక జట్టు అండి. ఇక్కడ మనం చేయవలసింది ఈ ఫిజికల్ బాడీకి కొంచెం కొంచెం ఫీడ్ చేస్తాం. నువ్వు దివ్యాత్మ శరీరానివి, నువ్వు సృష్టికర్తవి. నువ్వు అనుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా నువ్వు చేంజ్ చేసుకోగలుగుతావు. నీ ఆరోగ్యాన్ని మాత్రమే నువ్వు హీల్ చేసుకోవటం కాదు, పక్కనున్న దైవాల ఆరోగ్యాన్ని కూడా నువ్వు హీల్ చేయగలుగుతావు. అక్కడితో ఆగకుండా శరీరాన్ని శాశ్వతంగా నిలుపుకోగలుగుతాము. అక్కడితో ఆగకుండా మరణించినటువంటి వారి శరీరాలను కూడా మనం జీవింప చేయగలుగుతాము. ఫస్ట్ థియరిటికల్ అండర్స్టాండింగ్, తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ, దేర్ ఆఫ్టర్ అప్లై చేస్తాం. సో ఈ 4గింటిని ఏకతనంలోనికి మనం తీసుకొస్తే మన కోరికలు స్పాట్లో మేనిఫెస్ట్ అవుతాయి. స్పాట్ మేనిఫెస్టేషన్ అంటే
పౌరాణిక సినిమాలు మనం చూసి ఉంటాం. దేవుడు ఒకవైపు ఉంటాడు, భక్తుడు ఇటు ఉంటాడు. ఉం? దైవం భక్తుడిని అడుగుతుంది ఏం కావాలి అని. అప్పుడు భక్తుడు ఏదో ఒకటి అడుగుతారు, దైవం తదాస్తు అనేస్తాడు. స్పాట్లో అతనికి అప్పటికప్పుడు తన కోరిక నెరవేరుతుంది. ఇక్కడ మనమే దైవాలము అని తెలుసుకుంటున్నాము. మన కోరికలు మనకు మనంగా మనం సృష్టించుకుంటూ ఉన్నాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ప్రేయర్ చూద్దాం మాస్టర్స్. ఈ ప్రేయర్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నచ్చిన పాయింట్లు మీరు ఒక చోట నోట్ చేసుకోండి. ఓకే. మై హోలీ హోలీ స్పిరిట్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. దీన్ని తెలుగులో వివరించుకునే ముందు అసలు స్పిరిట్ పని ఏంటో తెలుసుకుందాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: ఫాదర్, సౌలు, స్పిరిట్, ఫిజికల్ బాడీ. ఇప్పుడు స్పిరిట్ని మనం ఉచ్చరిస్తున్నాం హోలీ హోలీ స్పిరిట్ అని. ఎందుకు ఫిజికల్ బాడీని ఉచ్చరించవచ్చు కదా, మై హోలీ హోలీ ఫిజికల్ బాడీ అని, లేదా మై హోలీ హోలీ సౌల్ అనొచ్చు కదా, లేదా మై హోలీ హోలీ ఫాదర్ అనొచ్చు కదా. హోలీ హోలీ అన్న పదం అన్నింటికీ వాడొచ్చు, కానీ ఈడ స్పిరిట్తో మన ప్రేయర్ మొదలు పెడుతూ ఉన్నాం. స్పిరిట్ ఏం చేస్తుందంట, ఏ కోరిక కోరుకోండి మీరు, ఎటువంటి ఆలోచన అయినా చేయండి, ఫిజికల్ వరల్డ్లోకి దాన్ని ప్రవేశపెట్టి మీరు ఎటువంటి ఆలోచనతో అయితే ఉంటారో వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆకర్షింపేలా చేసేదే స్పిరిట్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఏ కోరిక కోరుకున్నా దాన్ని నెరవేర్చే బాధ్యత అంతా స్పిరిట్ తీసుకుంటుంది. మీరు గుడిలో మొక్కుకోండి, పూజ చేస్తూ మొక్కుకోండి, ప్రార్థన చేయండి, మసీద్కి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, లేదా ఇంట్లో కూర్చొని చేయండి. ఏం చేసినా సరే స్పిరిట్ మాధ్యమంగానే మన సంకల్పాలు, మన కోరికలు, మన ఆలోచనలన్నీ మెటీరియలైజ్ అవుతాయి. దీనికి ప్రతీకగానే మనం ఏం చేస్తాం, దీపాన్ని వెలిగిస్తాం. స్పిరిట్ నథింగ్ బట్ ఒక లైట్ అండి. కొంతమంది ఆచార వ్యవహారాల్లో దీపారాధన అన్నది ఎందుకు పెట్టారో ఇప్పుడు చెక్ చేసుకోండి. మళ్ళీ దాని చుట్టూ చాలా స్టోరీస్ ఉన్నాయి, అవి వేరు. మళ్ళీ ద మెయిన్ రీజన్ ఈస్ నువ్వు స్పిరిట్, అంతటా నువ్వు ఉన్నావు. స్పిరిట్ అనేది మన కోరికల్ని నెరవేర్చే డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాము, మై హోలీ హోలీ స్పిరిట్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. గతం నుండి నన్ను విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. గతం అంటే అదొక సమగ్ర ఆలోచన విధానం అనుకోండి. గతం అంటే అక్కడ అన్నీ ఒక వ్యక్తికి సంబంధించో ఒక సంఘటనకు సంబంధించో అన్నీ ఉంటాయి అక్కడ. అది భయానికి సంబంధించి ఒక సాధకుడికి ఉండవచ్చు, నిరాశకు సంబంధించి ఇంకో సాధకుడు ఉండి ఉండవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి ఇంకొక సాధకుడు ఉండి ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు అని. సో నా గతాన్ని పూర్తిగా చెరిపివేయండి, నా గతం నుండి నన్ను విడుదల చెయ్యండి. యూ హూ ఆర్ వండర్ ఇండీడ్ బ్యూటిఫుల్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. నా గతం నుండి నన్ను పూర్తిగా వదిలేసేయండి. ఆలోచనల్లో ఒక్కసారి ఇది మనం నిక్షిప్తం చేసుకుంటే ఆ గతంలో ఏమేం పెట్టుకొని ఉంటాం, ఇన్సెక్యూరిటీస్, ఆందోళనలు, అరే ఎక్కడో ఆగిపోయామేంటి అనేది అవ్వచ్చు, భయం అవ్వచ్చు, దిగులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అండి. సరికానివన్నీ తొలగిపోవాలి, అక్కడి నుండి నన్ను విడుదల చెయ్యము అని స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకు స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం, మన ప్రతి కోరిక, మన ప్రతి సంకల్పము కేవలం స్పిరిట్ మాధ్యమంగా మాత్రమే మెటీరియలైజ్ అవుతుందండి. సో ఫస్ట్ పాయింట్, స్పిరిట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆత్మను, గతానికి బందీ అయి ఉన్నటువంటి ఆత్మను, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా విడుదల చేయమని అడిగాము. ఓకే.
రెండో అంశము సౌల్కి చూద్దాం. సెట్ మై సౌల్ విత్ వింగ్స్ ఆఫ్ ఫ్లైట్ అండ్ మై మైండ్ టు నో నో బౌండరీ. మీకు ఇక్కడ ఒక డౌట్ ఖచ్చితంగా రావాలి. ఆత్మకు ఎటువంటి పరిమితులు ఉండవు అనేసి ఏదో ఒక సందర్భంలో మనం తెలుసుకొని ఉంటాం. మరి ఇక్కడ ఏంటి, ఇతను ఏమంటున్నాడు ఈ ప్రేయర్లో? రామ్తా ఏం చెప్తున్నాడు మనకి? మనం అడుగుతూ ఉన్నాం స్పిరిట్ని, నా ఆత్మకు స్వేచ్ఛగా విహరించేటువంటి రెక్కలను అమర్చి నా ఆలోచనల్లో ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమితంగా నేను ఆలోచించే విధంగా నన్ను తయారు చెయ్యి అని స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. జనరల్గా ఆత్మ అంటే అపరిమితంగా ఉంటుంది, బట్ ఎందుకు దానికి ప్రేయర్ చేయాలి అనేది కూడా మనం ఏదో ఒక సందర్భంలో ఆలోచించుకోవాలి మనలో మనం. ఎందుకు అంటే ఆత్మ ఏ పర్పస్తో అయితే ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకుంటుందో, రకరకాల ఫ్యామిలీ సిచ్యువేషన్స్లోనో, ఆరోగ్యంలోనో, అనారోగ్య ఇబ్బందుల్లోనో, ఆర్థిక ఇబ్బందుల్లోనో పడి శరీరము తన దివ్యత్వాన్ని పక్కన పెట్టిపోవటం వల్ల ఈ శరీరంలోని లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా కండిషన్ అయిపోతుంది ఆ ఫిజికల్ బాడీ థాట్కి. ఎందుకు? సౌల్ వాయిసెస్ని, ఆత్మ యొక్క ఆ వాణిని ఈ భౌతిక దేహం డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు ఆత్మ సైలెంట్ అయిపోతుంది. ఇది గ్రహించినటువంటి సాధకుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మ మరియు శరీరము ఏకతనంలోనికి రావాలి అనేసి ఈ ప్రేయర్ ద్వారా స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. సెట్ మై సౌల్ విత్ వింగ్స్ ఆఫ్ ఫ్లైట్ అండ్ మై మైండ్ టు నో నో బౌండరీ. మై హోలీ హోలీ స్పిరిట్ సేవ్ మై బాడీ. ఆత్మ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు శరీరానికి వచ్చాం. సేవ్ మై బాడీ అండ్ వైల్స్ట్ ఐ స్లంబర్ హీల్ మై బాడీ. చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ మై డిజైర్స్. ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని సంరక్షించండి. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో, ఈ బాడీ సేద తీరుతున్నటువంటి సమయంలో సహజంగా జరగవలసినటువంటి హీలింగ్స్ అన్నింటినీ చేయండి. స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. అక్కడితో ఆగకుండా నేను ఏ కోరిక అయితే పెట్టుకున్నానో, ఉదాహరణకు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నేను అబండెన్స్తో ఉన్నాను, నేను అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుబంధాలతో ఉన్నాను, నేను ఆధ్యాత్మిక అభివృద్ధిని సిద్ధించుకున్నాను, నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. సో వీటి చుట్టే అందరి కోరికలు ఉంటాయండి. వ్యక్తిగతంగా మారుతూ ఉంటాయి. ఒకరు ఆర్థికము, ఒకరు ఆరోగ్యము, ఒకరు అనుబంధాలు, ఒకరు అమరత్వము, అంతే. కోరిక ఎటువంటిదైనా సరే, నా సంకల్పం ఏదైతే నేను పెట్టుకుంటానో ఆ సంకల్పానికి సంభవం అయ్యేలాగా కెమికల్ మేకప్ ఈ బాడీలో చెయ్యండి. ఆ సంకల్పాన్ని అనుభవించటానికి అవసరమైనటువంటి అర్హతలన్నింటినీ కణస్థాయిలో ఈ శరీరంలో నిక్షిప్తం చెయ్యండి అనేసి చాలా వినయంగా ఆ స్పిరిట్ని మనం కోరుకుంటాం. సో సే ఐ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, సో బీ ఇట్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి, ఏ స్థితి నుంచి అంటున్నాం? మళ్ళీ తండ్రి స్థితి. ఆ తండ్రి ఏం చేశాడు? సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వాన్ని తెలిసినటువంటి అతను, సర్వ సమర్థుడు కూడా. ఆ స్థితి నుండి చెప్పుకుంటున్నాం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇప్పుడు ఈ నుదిటి మీద ధ్యాస ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. మనిషి శరీరంలో అత్యంత పవిత్రమైనది నుదురు అండి. అది ముందు తరాల వారికి సింబాలిక్గా చెప్పటానికే కొన్ని ఆచార్య వ్యవహారాల్లో నుదిటి మీద తిలకం ధరించటం అన్నది సూచనప్రాయంగా మొదట్లో మొదలు పెట్టడం జరిగింది. కాలక్రమేణా అదొక రిచువల్గా తయారైపోయింది. అసలైన దాన్ని మరుగున పెట్టి కేవలం ఒక
కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి ప్రక్రియగా ఈరోజు దాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే మీ కోరిక, మీ సంకల్పం ఎటువంటిదైనా సరే మీరు కళ్ళు మూసుకోవాలి. నుదిటి మీద ఆ పదాన్ని, మీ కోరికను దర్శించటమే మనం చేయవలసినటువంటి పని. ఉదాహరణకు, నాకు బాగా డబ్బులు కావాలండి. నేనేం చేస్తాను? అప్పుడు కళ్ళు మూసుకొని నోట్ల కట్టలను చూడటమా, ఎంత డబ్బులు కావాలో అంత ఫిగర్ 1 crore అని రాసుకోవటమా, లేదా లక్ష్మి అమ్మవారి స్వరూపాన్ని దర్శించటమా, లేదా ఆ 1 crore నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తావు? బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తావా? ప్రాపర్టీ కొంటావా? ఏం చేస్తావు? దాన్ని నువ్వు అక్షర రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ దర్శిస్తూ కూర్చోవాలి. అంతే మనం చేయవలసింది. సో ఇది గైడెడ్గా మనం చేద్దాము ఈరోజు, రేపు, ఎల్లుండి. హోప్ మీరు ఇంటి దగ్గర మీకై మీరు ప్రాక్టీస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారే అని అనుకుంటున్నాము. కంటిన్యూ చేసినప్పుడు ఇందులో ఏంటి అనేది మీకు బాగా తెలుస్తాయండి. ఓకే. సో ఇది చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకంటూ ఒక బుక్, ఒక పెన్ను మన దగ్గర పెట్టుకోవాలి. ఆ రోజులో లేదా ఏదన్నా సెషన్లో మీరు విన్నటువంటి, మీకు నచ్చినటువంటి అంశాన్ని ఆ బుక్లో పెడతారు. సాధన చేస్తూ ఉన్నప్పుడు మీకు వస్తున్నటువంటి ఆలోచనలు, అనుభవాలను కూడా అందులో మీరు నోట్ చేసుకుంటారు. ఈ బుక్ మీ క్రియేషన్ బుక్ అండి. ఒక దేశానికి రాజ్యాంగం ఎలా ఉంటుందో, బాహ్యంలో పూజలు అందుకుంటున్నటువంటి వారందరికీ వారి వారి అష్టోత్తర నామాలు ఉంటాయి, పూజా విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టుకుంటున్నటువంటి బుక్ మీకు, మీ అష్టోత్తరాలు అనుకోండి, మీ పూజా విధి విధానాలు అనుకోండి, ఏమైనా అనుకోండి, మీకంటూ ఒక బుక్ డెడికేటెడ్గా పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను, వినండి ఫస్ట్. తర్వాత మనం 10కి 7 minutes ఉంది, 10 గంటలకు మొదలు పెడదాము. 10:15కి సెషన్ ఇది ప్రాక్టీస్ క్లోజ్ చేద్దాం. ఒక 10 minutes సందేహాలు ఏమున్నా చూద్దాం. 10:30కి సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో ఏ ఆధ్యాత్మిక సాధనకైనా సరే మన ఫిజికల్ బాడీని, ఈ భౌతిక దేహాన్ని చాలా ఫ్రీగా, రిలాక్స్గా కూర్చోబెడతాం. అలాగే ఇక్కడ కూడా. సో వెన్నుపామును నిటారుగా ఉంచి ఎటువంటి బిగుతువులు లేకుండా శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలో కూర్చోబెడతాం. నెక్స్ట్ స్టెప్ శ్వాసను తీసుకోవటం అండి. అద్భుతమైన టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. ఓకే. చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయి ఇందులో. కూర్చుంటాము, శ్వాసను తీసుకుంటాం ముక్కు ద్వారా. తీసుకొని మూలాధారం అంటామండి. లేదు నాకు తెలీదు, పేరు విన్నాను కానీ ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదు, ఇబ్బందే లేదు. పొట్ట నిండా శ్వాస తీసుకోండి. మూలాధారాన్ని నేను విజువలైజ్ చేస్తున్నా అనుకున్నవారు మూలాధారం పైన పెట్టుకోండి. లేదు నాకు మూలాధారం తెలియదండి అనుకున్నవారు పొట్ట నిండా శ్వాసను తీసుకోండి. చాలా సున్నితంగా, నిదానంగా తీసుకోవాలి. ఇప్పుడు మలద్వారం అంటాం కదా, ఉదయం మనము మలమూత్ర విసర్జన చేస్తాం లేవగానే. మూత్ర విసర్జన కాకుండా మల విసర్జన చేసే భాగాన్ని సున్నితంగా పైకి లేపుతాం. చాలా జెంటిల్గా, చాలా రిలాక్స్డ్గా, చాలా పీస్ఫుల్ స్టేట్లో ఆ మలద్వారాన్ని కొంచెం పైకి లేపుతాం. శ్వాసను తీసుకున్నాము, మూలాధారం దగ్గర స్థిరం చేసాం, లేదా పొట్ట నిండా తీసుకున్నాం. తర్వాత మలద్వారాన్ని సున్నితంగా పైకి టైట్ చేసాం. చేసి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, అది 1 సెకండా, 2 సెకండ్ల, 3 సెకండ్ల మీ ఇష్టం. గమనిస్తాం అంతే. కళ్ళు మూసుకున్నాం, శ్వాసను తీసుకున్నాం, మలద్వారాన్ని టైట్ చేసా, గమనిస్తూ ఉంటా లోపల ఏం జరుగుతుంది, బాహ్యంలో ఏం జరుగుతూ ఉంది. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలాలి. నిదానంగా వదలండి. ఆ స్థితిలో మలద్వారం తన సహజ స్థితికి
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు తదేకంగా దానిపైన ధ్యాస పెట్టవలసిన అవసరం లేదు. శ్వాసను బయటికి వదిలితే నోటి ద్వారా మలద్వారం ఆటోమేటిక్గా తన సహజ స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు శ్వాసను వదిలిన తర్వాత మళ్ళీ గమనం, లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది. అలా 1 సెకండా, 2 సెకండ్ల, 3 సెకండ్ల మీ ఇష్టం. మళ్ళీ శ్వాసను తీసుకుంటాం, సేమ్ ప్రాసెస్. హోల్డ్ చేస్తాం, గమనిస్తాం, మళ్ళీ శ్వాసను బయటికి వదులుతాం. ఓకే. అలా అయిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు శరీరంలో, శరీరం బయట జస్ట్ గమనిస్తూ ఉంటాం అంతే. ఇప్పుడు కళ్ళు తెరిచి పెన్ను, బుక్కు తీసుకుంటాం. ఉదాహరణకు మీ సంకల్పం పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు ఆరోగ్యం అని పదం రాసుకోండి, హెల్త్ అని పదం రాసుకోండి, హెచ్ అన్న పదం రాసుకోండి, మీ ఇష్టం. లేదు నాకు ఫోటో చూస్తే కుదురుతుంది అనుకున్న వారు మీకు బాగా నచ్చినటువంటి ఒక ఫోటోని తీసుకోండి. బాగా స్మైల్గా ఉండి జాయ్ఫుల్గా ఉన్నటువంటి ఫోటోని తీసుకొని ఆ ఫోటో చుట్టూ మీరు నిర్వచనం ఇచ్చుకోవాలి. ఆరోగ్యానికి మీరు వ్యక్తిగతంగా ఇచ్చే నిర్వచనం ఏంటి? మీ దృష్టిలో ఏంటి ఆరోగ్యం? మీ దృష్టిలో సంపద అంటే మీరు ఏమి ఇచ్చుకుంటూ ఉన్నారు? ఓన్లీ డబ్బులేనా? స్థిరాస్తులకే లిమిట్ అవుతూ ఉన్నారా? చరాస్తులను కూడా వేసుకుంటున్నారా? బంగారు ఆభరణాలు వేస్తున్నారా? ఇట్లా మీరు మానసికంగా మీ సంకల్పం చుట్టూ మీ ఆలోచనలను కేంద్రీకరించుకోవాలి. పదం రాస్తాము ఆరోగ్యం అని, మానసికంగా ఆలోచనలన్నీ ఆ ఆరోగ్యం అన్న దాని చుట్టూ తిప్పాలి. సంపద అనే దాని చుట్టూ తిప్పాలి. ఆనందం అన్న దాని చుట్టూ తిప్పాలి. ధైర్యం అన్న దాని చుట్టూ తిప్పాలి. శాంతి అన్న దాని చుట్టూ తిప్పాలి. మీ సంకల్పం ఏం పెట్టుకుంటారో దాని చుట్టూ ఆలోచనలు తిప్పుకుంటూ రాసిన పదాన్నే మళ్ళీ మళ్ళీ దిద్దుతూ నిదానంగా దాన్ని దర్శిస్తూ అవసరమైతే నోటి ద్వారా కూడా బయటికి ఉచ్చరిస్తూ రాయండి. ఇక చాలు 2-3 నిమిషాలు నేను రాయగలిగాను అన్నప్పుడు రాయటం ఆపేసి ఆ పదాన్ని ప్రేమతో దర్శించండి. అది మీ సృష్టి, అది మీ కోరిక, మీ సంకల్పం. దాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడే ఆ సంకల్పాన్ని నేను సిద్ధించుకున్నానన్న స్థితిలో ఇంటర్నల్గా మనం మెంటల్ కన్స్ట్రక్షన్ చేయాలి. మానసికంగా ఆ స్థితిలో మనం ఉండిపోవాలి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, సంపదలు నా దగ్గర ఉన్నాయి, రిలేషన్స్ బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నా, అమరత్వాన్ని సిద్ధించుకున్నా. సో మీ కోరికలను బట్టి ఆ స్థితిలో ఉండిపోవాలి. అలా ఒక 2-3 నిమిషాలు చూశాక మళ్ళీ కళ్ళు మూసుకుంటాం. పదాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. ఇనిషియల్గా కనపడలేదేంటి అనేది కూడా అనుకోకండి. గమనిస్తూ ఉండండి. ఏమొస్తుంది, ఏం పోతుంది, ఆలోచనలు ఎటువైపు వస్తున్నాయి, ఎటువైపు పోతున్నాయి. కొద్దిసేపటికి స్టెబిలైజ్ అవుతాయి. సో అప్పుడు మానసిక శక్తిని అంతటిని నుదుటి మీద మన కోరిక ఆ పదాన్ని దర్శించటం పైన కేంద్రీకరిస్తాం. ఒకవేళ కనపడట్లేదు లేదా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మనసు యొక్క హెల్ప్ తీస్తాం. నుదుటి మీద ధ్యాసను కొంత హోల్డ్ చేసి మనసు హెల్ప్ బయటికి తీసి మనసును మన కోరిక చుట్టూ కేంద్రీకరిస్తాం మానసిక స్మరణ చేస్తూ. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని మీ సంకల్పం దాని చుట్టూ మీరు మానసికంగా ఆలోచనలను కేంద్రీకరిస్తారు. మళ్ళీ మనసును స్టాప్ చేసి నుదుటిపైకి వెళ్తాం. ఆరోగ్యం పూర్తి పదం కనపడవచ్చు, సగం అక్షరం కనపడవచ్చు, 2 అక్షరాలు కనపడవచ్చు, మళ్ళీ మాయమవ్వచ్చు, 1 సెకండ్ కనపడి ఇంకో సెకండ్ డిసపియర్ అవ్వచ్చు. వీటన్నింటిని గమనిస్తూ ఉండండి. బట్ డే బై డే ప్రోగ్రెస్ కనపడాలి ప్రతి స్టెప్లో. అలా ఇంకా కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఇక ఇంతవరకు చాలు, మళ్ళీ నేను సాధనకు మళ్ళీ కూర్చుంటాను అన్నప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి
దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకొని ఆ వాటర్కి మీరు ఎనర్జీ యాడ్ చేయాలి. మీ సంకల్పం నెరవేరింది, సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్న దాంతో ఆ పవిత్ర పవర్ఫుల్ జలాన్ని శరీరానికి అందించండి. నిదానంగా తాగండి. అంతే. ఓకే. ఓకే, మనము మొదలు పెడదాం. ఆ, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ క్లారిఫై చేశాక మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్. ఓకేనా మాస్టర్స్, అందరూ రెడీగా ఉన్నారంటే మనం స్టార్ట్ చేసేద్దాం. ఆ, ఉన్నారా, పడుకున్నారా? గుడ్ మార్నింగ్. రెడీ సార్. థ్యాంక్ యూ మేడం. సి వీలైతే లైట్స్ ఆఫ్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఓకే. ఓకే మాస్టర్స్, వాటర్ దగ్గరగా పెట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర కళ్ళకి ఏమన్నా కట్టుకోవడానికి ఉంటే కర్చీఫ్ అలాంటివి ఏమన్నా కట్టుకోండి. అంటే చీకటిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సాధనకి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే మాస్టర్స్, చక్కగా కూర్చుందామండి. ఆ, కింద కూర్చునేవాడు ఉంటే కింద కూర్చోండి, మీ కన్వీనియంట్. కానీ మ్యాక్సిమం వెన్నుపూసని నిటారుగా ఉంచండి. ఎవరన్నా పెద్దవారు మేము అలా కూర్చోలేమనుకుంటే పర్లేదు, కానీ వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది అంటే వెన్నుపూసని స్ట్రైట్గా ఫస్ట్ రోజు కొంచెం నిలబెట్టగలుగుతాం, తర్వాత కొంత, ఇంకా తర్వాత ఎలా ఉండాలంటే మనం కూర్చున్నామంటే మనం వెన్నుపూస స్ట్రైట్గా నిలబడాలి అంతే, బెండ్ అవ్వకూడదు, అలా ఉండాలి. కాబట్టి వెన్నుపూసని స్ట్రైట్గా పెడదాం, కూర్చుందాం. మీకు రోజు మనం చేపిస్తూనే ఉన్నాం కాబట్టి అలవాటే కొంతమందికి, కొత్త వారికి. చక్కగా శ్వాస తీసుకుందామండి. మన ముక్కు ద్వారా శ్వాసను తీసుకుందాం, మూలాధారం లాక్ చేద్దాం, శ్వాసని బంధించేద్దాం, మన పొట్టలో అలాగే బంధించేద్దాం. ఆ స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉందాం. ఆ స్థితిని కూడా పెంచండి, అంటే పాతవారు. ఉమ్, ఓకే. ఓకే, నిదానంగా మన మనం బయటికి వదిలేద్దాం, నోటి ద్వారా నిదానంగా వదిలేద్దాం శ్వాసని. ముక్కుతో తీసుకున్నాం, మూలాధారం లాక్ చేసాం, బంధించాం, ఉన్నంతసేపు ఉన్నాం, నోటి ద్వారా బయటికి రిలీజ్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ కొంచెం రిలాక్స్ అవ్వండి అలా. మరలా శ్వాస తీసుకుందాం, ముక్కు ద్వారా శ్వాసను తీసుకుందాం, మూలాధారం లాక్ చేద్దాం, శ్వాసను బంధించేద్దాం.
ఆ స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉందాం. ఓకే, స్లోగా నోటి ద్వారా బయటికి రిలీజ్ చేసేద్దాం. మరలా ముక్కు ద్వారా శ్వాసను తీసుకుందాం. మూలాధారం లాక్ చేద్దాం. శ్వాసను బంధించేద్దాం. ఆ స్థితిలో ఎంతసేపు ఉంటామో అంతసేపు కొనసాగుదాం. ఓకే, నోటి ద్వారా శ్వాసను బయటికి రిలీజ్ చేసేద్దాం. మరలా మనం ముక్కు ద్వారా శ్వాసను తీసుకుందాం. మూలాధారం లాక్ చేద్దాం. శ్వాసను బంధించేద్దాం. ఓకే, స్లోగా నోటి ద్వారా బయటికి రిలీజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటే కొంచెం తీసుకోండి మాస్టర్స్. కొంచెం నోరు ఏమన్నా తడారిపోయినట్లు అని అనిపిస్తే మనం ఫోకస్ కూర్చుందాం. ఉమ్, ఒకసారి రాయండి. మీరు రాసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఒక్కసారి ఆ పదాన్ని రాసేయండి. మీరు ఏదైతే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పదాన్ని మీ నోట్బుక్లో రాయండి. ఓకే, ఆ పదం కనుక రాసినట్లయితే మనం ఇప్పుడు ఫోకస్ కూర్చుందాం మాస్టర్స్.
చక్కగా వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచండి మై డియర్ గాడ్స్. నుదురు మీద పదాన్ని దర్శించండి. మనందరం ఇప్పుడు నుదుటి మీద ధ్యాస చేద్దాం. ఆ ధ్యాస దేని మీద? నుదురు పైన. మీరు ఏ పదాన్ని, మీరు దేనిగా ఉన్నారో పదం కూడా కాదు, మీకు గుర్తుకు రావాలి మనం దేనిగా ఉన్నాము అంటే ఆ పదం ఏదైతుందో దానిగానే మీరున్నారు. దానిగా ఉన్నారు కాబట్టి దాన్ని దర్శిస్తున్నారు. నుదుటి మీద ధ్యాస. ఆ పదాన్ని దర్శించండి మై డియర్ గాడ్స్. సాక్షాత్తు దైవాలు మీరు. మీరు దేనిగా ఉన్నారో దానిని దర్శించండి. ఫోకస్. ఆ పదం మీద ధ్యాస పెట్టండి. సరికాని ఏమన్నా వస్తున్నా ఆ పదం మీదే మీరు కేంద్రీకరించినప్పుడు ఆ సరికాని వెళ్ళిపోతాయి. ఫోకస్. ఆ పదానికి సృష్టి చేస్తున్నారు మీరు. సృష్టి అయిపోయిందే మీ దగ్గరకు వచ్చింది. పదాన్ని మాత్రమే దర్శించండి.
ఫోకస్. ఫోకస్. ఓకే ఓకే మై డియర్ గర్ల్స్, చిన్నగా మీ కళ్ళకేమన్నా కట్టుకుంటే వాటిని తీసేసి చిన్నగా కళ్ళు తెరుస్తూ బయటికి రండి. వాటర్ తీసుకోండి. మీరు దేనిగా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఏ పదాన్ని అయితే దర్శించారో దానిగా మీరున్నారు. ఆ పదాన్ని చెప్పేసుకొని దానిగా ఉన్నారని చెప్పేసుకొని తదాస్తు అని చెప్పుకొని వాటర్ తాగేసేయండి. ఓకే. ఆ, అందరికీ నుదుటి మీద ధ్యాస కుదిరింది కదా మాస్టర్స్? అంటే కొత్తవారు. ఓకే మై డియర్ గాడ్స్, ఎవరైనా మాట్లాడతాను అంటే మాట్లాడండి. ఈ క్లాస్ లో రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయి మ్యామ్. సో హ్యాపీ ఫర్ దట్. ఓకే ఓకే. ఓకే మై డియర్ గాడ్స్, ఎవరన్నా మాట్లాడతారంటే మాట్లాడండి. ఏమన్నా అడగాలనుకున్నా ఇప్పటి వరకు మీరు విన్న దాంట్లో కానీ ఈ నుదుటి మీద ధ్యాస కొత్త వారికి. మేడం ఆ, చెప్పండి మేడం.
ఆ నోటి నోటితో తీసుకున్న తర్వాత బిగబెట్టిన తర్వాత ఎప్పుడు ముక్కుతో వదలడమే అలవాటు కదా మనకి. నోటితో ఉమ్, వదిలేటప్పటికి ఆ నోటితో వదలటం అనేది కొంచెం ఆ ఏం లేదు మేడం, అది అలవాటు అవుతుంది. అందుకనే నేను తర్వాత కొంచెం వాటర్ తాగమంట. అంటే ఇది చేసినాక కొంత నోరేమైనా తడారిపోయినట్టు అనిపిస్తుంది మీకు అని కొంచెం వాటర్ తీసుకోమంట. ఏం కాదు, అది అలవాటు అవుతుంది. ఆ టైట్నెస్ అనేది ఎమ్మటే ఫ్రీ అయినట్టు అనిపించట్ల, అదొక్కటే ఆ వస్తుంది మేడం. ఫీలింగ్. ఆ, చెయ్యగా చెయ్యగా వస్తుంది మేడం. చేయగా చేయగా ఇది ఉమ్, ఎప్పుడు ఉమ్, నోటితో ముక్కుతో వదిలేది నోటితో వదలడం అనేది అలవాటు అవుతుంది. ఉమ్. ఓకే మేడం. ఓకే ఓకే. ఎవరు? దుర్గా భవాని మేడం, మీరు మాట్లాడదామని ఏమైనా ట్రై చేశారా? మాట్లాడండి. ఓకే మై డియర్ గాడ్స్, ఎవరన్నా మాట్లాడతాను అంటే మాట్లాడండి, లేకపోతే మనం సెషన్ని ఇంతటితో ఎండ్ చేసుకుందాం. అంటే ఈ ప్రాసెస్ మనమే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నామా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆ, దీని నుంచి రిజల్ట్స్ చూసిన వాళ్ళు, అంటే మీరు సార్ చూసారని విన్నాము. అంటే ఇట్లాంటిది ఇంకా బయట అవుట్ సైడ్ వాళ్ళు కూడా ఎవరైనా చేశారా, లేకపోతే మనం ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళమే చేస్తున్నామా, లేకపోతే రామ్తా విజ్డమ్ తెలిసిన వాళ్ళందరూ ఇదే చేస్తారా? ఎందుకంటే నేను రామ్తా విజ్డమ్ ఇప్పుడు మీతో పరిచయం అయిన తర్వాత ఆ, తెలుసుకోవడమే, అంతకుముందు నాకు తెలియదు. సి మేడం, ఆ, చాలా క్వశ్చన్స్ అడిగారు. పాయింట్ బై పాయింట్ వెళ్దాం. పోస్ట్ కోవిడ్ రామ్తా విజడం చాలా పాపులర్ అయిందండి. బయటికి రామ్తా విజడం ఫాలో అవుతూ బయటికి చెప్పని వారు చాలా మంది ఉన్నారు. ఫాలో అయ్యేది రామ్తా విజడం, బయటికి మాత్రం అది దాచిపెట్టి వారు కొన్ని కాన్సెప్ట్స్ అందిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగతం, అందించవచ్చు. రామ్తా పేరు చెప్పకపోయినా ఏం కాదు. నేను ఏ కంటెక్స్ట్లో, ఏ నేపథ్యంలో ఇది చెప్తున్నానంటే, అతను సాధకులకు కొంత మాత్రమే అందిస్తుంటారు. ఇది ఒక రకంగా జరుగుతూ ఉంది. అంటే ఎందుకు అది అవుతుంది అంటే, పూర్తిగా ఇది రామ్తా విజ్డమ్ అని అతను ఓపెన్ అయి చెప్పాడు అనుకోండి, క్రియేషన్ పట్ల సాధకులకి గ్రిప్ దొరుకుతుంది. సృష్టించే సిద్ధాంతము, ఆ విధానము, ఆ ప్రక్రియలో పట్టు దొరికినప్పుడు ఆ పర్టికులర్ సంస్థకు కానీ ఆ పర్టికులర్ టీచర్స్కి కానీ కింద సాధకులు ఉండరు. దాంతో వారు ఆ రామ్తా అన్న పేరు వాడకుండా సబ్జెక్ట్ అయితే ఇస్తున్నారు, నో డౌట్ అందులో. పాయింట్ టూ, ఇదేం కొత్తదేం కాదండి. పదే పదే చెప్తున్నా, నుదుటి మీద ధ్యాస అన్నది కొత్తదేం కాదు. సృష్టి ప్రక్రియ ముందు నుంచి ఇలానే సాగింది. దాన్ని రకరకాలుగా కొంతమంది వచ్చి శివుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడని చెప్తారు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి. బట్ వాస్తవం ఏం జరుగుతుంది? నుదిటి మీద ధ్యాసనే జరుగుతుంది. నో డౌట్ రామ్ ద విజ్డమ్ బేస్. బయట జరుగుతున్న డ్రామాస్ని బేస్ చేసుకొని నుదిటి మీద ధ్యాస అన్న పదం నాకు కనపడింది, నేను దాన్నే ఫిక్స్ అయిపోయా. శాస్త్రీయంగా అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాం. తెలుసో తెలియకో ప్రక్రియ మాత్రం ఇదే అందరిలో జరుగుతుంది. బట్ ఎరుకతో ఇది చేయగలిగిన వారికి వారి రియాలిటీ వారు చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకేనా మేడం? కొత్తదైతే అంటే కాదు. దీనికి రకరకాల రకరకాల పేర్లు అంటే హొపనోపో అంటారు, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇవన్నీ ఆ పేర్లు మార్పు అంటారా? ఒప్పనొప్పలో ఏం జరుగుతుంది చెప్పండి. ఉమ్, అంటే నేను అసలు ఎప్పుడు వాటి జోలి పోలేదు సార్. నాకు ఇది ఇప్పుడు దాకా నేను
ఇది ఈ ధ్యానము ఇది ఈ వాయిడ్ అన్నారు కదా, సో ఆ స్టేట్ రీచ్ అవటానికి ఫుల్ దాంట్లో బ్లిస్ ఎక్స్పీరియన్స్ అవటం ఇదే అల్టిమేట్ గోల్ అని నేను అనుకున్నాను. ఆ, అంటే ఇప్పుడు అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది కదా, సో ఆ హ్యాపీనెస్ గంటలు గంటలు ధ్యానాలు అంటారు కొంతమంది, కొంతమంది కళ్ళకి గంతలు కట్టుకొని ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ లోనే నేను ఉన్నాను. సో దీంట్లో ఇవన్నీ హోప్ నొప్ప అవన్నీ నేను చిలక జ్యోతిష్యులు ఇవన్నీ అట్లా అని కొట్టి పారేశాను. నేను ఎప్పుడు వాటిని ఎప్పుడు ఫాలో అవ్వలేదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ నేను. మేడం, ఎవరి స్థితిగతుల్లో వారు వారు ఇస్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కరెక్టే. అందిస్తున్న వారు ఏ స్థితి నుంచి అందిస్తూ ఉన్నారు, తీసుకుంటున్న వారు ఏ స్థితిలో తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈరోజు ఏదో కొత్త కాన్సెప్ట్ తెలుసుకున్న మాత్రాన నిన్న తెలుసుకున్న కాన్సెప్ట్ రాంగ్ అని కాదు. అక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది, చదవవలసింది ఏం లేకపోవటంతో నెక్స్ట్ తరగతికి ప్రమోట్ అవుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో తెలుసుకున్నాం, 6వ తరగతి నాకు బాగా నచ్చింది, ఇక్కడే ఉండిపో అని టీచర్ స్టూడెంట్ని అడగదు. 6వ తరగతిలోనే నాకు బాగా కలిసి వచ్చింది, మళ్ళీ నేను 6వ తరగతి చదువుతా అని స్టూడెంట్ కూడా అనుకోడు. 7వ తరగతి చదవాలి, 8వ తరగతి చదవాలి, 9వ తరగతి చదవాలి, 10వ తరగతి చదవాలి. సాధకుడి ఇంట్రెస్ట్. రెండవ అంశం ఫ్రీ విల్ అండ్ చాయిస్ అన్నది ఒకటి ఉంటుందని చెప్పాను. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తారు లేదా వస్త్ర దుకాణాలకు వెళ్తారు, కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి డ్రెస్సెస్. మీకేం కావాలో దాన్నే పిక్ చేసుకొని బయటికి వస్తారు. మీ ఇష్టాయిష్టాలు ఏంటి, మీ స్థితిగతులు ఏంటి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెరిగిన వాతావరణం ఏంటి, గూడు కట్టుకున్న అభిప్రాయాలు ఏంటి, దీన్ని బేస్ చేసుకొని సాధకుడు ఒక జ్ఞానం పట్ల అలైన్ అవుతాడు. ఫాలో అవుతున్నారా మేడం? ఎస్ మాస్టర్. సో ఇట్ డిపెండ్స్, చాలా రకాలు ఉన్నాయండి. ప్రతిదీ మళ్ళీ నిన్ను ఆధ్యాత్మికంగా ఉన్నతీకరణ చేయుటకే. బట్ ఆ పద్ధతిలో తెలుసుకునేది ఏం లేకపోతే ఖచ్చితంగా సాధకుడు ఇంకో పద్ధతికి వెళ్ళాలి. ఎలా అయితే పడవ ప్రయాణం అయిన తర్వాత ఒడ్డుకు చేరుకొని సాధకుడు తన జర్నీ మొదలు పెట్టుకొని చాలా దూరం వెళ్తాడు, ఈ పడవ నన్ను దాటిచ్చింది ఈ నదీ తీరాన్ని అని సాధకుడు పడవలో ఉండిపోడు, పడవ కూడా సాధకుడిని అడగదు నువ్వు ఇక్కడే ఉండిపో అని. ఒకవేళ ఉంటే ఉండవచ్చు, ఆ సంస్థ ఆ సాధకుడు అది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అగైన్ ఫ్రీ విల్ అండ్ చాయిస్. ఒక సాధకుడికి హాస్టల్ ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఉండవచ్చు, చేసుకొని ఇవ్వండి, తప్పేముందండి. గంటలు గంటలు ధ్యానాలు చేయాలని ఒక అతను అనుకుంటున్నాడు, ఒడిదుడుకులతో ఉన్న మనసు ధ్యానం వైపు రాగానే అతని మనసు కుదుటపడి శాంతించి ఆనంద స్థితిలో ఉన్నాడు, ఉండనివ్వండి. ఇట్ డిపెండ్స్ మాస్టర్. ఓకే, ఇంకా మాస్టర్స్. మేడం ఓకేనా సుప్రియ గారు? ఎస్ మాస్టర్. మేడం మీరు అవి కంటిన్యూ చేస్తున్నారా, భస్త్రిక, కపాలభాతి? అంటే అవి చేయకుండా కూడా నాకు ఇది వస్తుంది సార్, నాకు ఇది మన ఆ థాట్లెస్ స్టేజ్ లో మనం అది నుదుటి మీద ధ్యాస చేయటం అనేది నాకు వేరే ఏ ఆలోచనలు రావటం లేదు నాకు. ఆ, కపాలభాతి, భస్త్రిక అన్నవి ఆ, కణస్థాయిలో ఆక్సిజన్ కంటెంట్ని పెంచడానికి ఉపయోగపడతాయి. యా. సో అది మీరు కొన్ని డేస్ ప్రాక్టీస్ చేయండి అనేసి మనం ఆ రోజు అనుకున్నాం కదా. అవును. ఇట్ హెల్ప్స్ ఫర్ యూ. ఇట్స్ నాట్ ఫర్ థాట్లెస్ స్టేట్ బట్ టు ఇంప్రూవైజ్ యువర్ హెల్త్ కండిషన్. ప్లీజ్ ఓకే. కంటిన్యూ చేయండి కొన్ని రోజులు. ఈ ఓకే రోజు మాస్టర్. రేపో పౌర్ణమి అనుకుందాం, ఒక పౌర్ణమి దాకా కంటిన్యూ చేయండి, ఇష్యూ ఏం లేదు కదా. సింపుల్ టెక్నిక్స్, 5 minutes చాలండి అవి. యా. ప్లీజ్ కంటిన్యూ ఓకే చేయండి. మాస్టర్. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్స్. సి రామ్త విజ్డమ్ నో డౌట్ చాలా అడ్వాన్స్గా ఉంటాం, చాలా తెలుస్తాయి, చాలా చాలా అంశాలు తెలుస్తాయి. ఇక్కడ ఏమనుకున్నాం, మీ సౌలు, మీ ఫిజికల్ బాడీ, ఫాదర్ అండ్ స్పిరిట్ అలైన్ అవ్వాలి, ఏకతలంలోనికి రావాలి అనుకున్నాం. మరి ఒక ముగ్గురు సాధకులు
బెడ్తో అలైన్ అయ్యారు. కూర్చొని చేయండి అంటే పడుకొని చేస్తూ ఉన్నారు. ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ మీ ఫ్రీ విల్ అండ్ చాయిస్. చెప్పండి విష్ణుకాంతం గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేము ఒకప్పుడు ఇలాగే ఏది ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, స్పిరిట్ ఏది కోరుకుంటే అది ఎక్కడ కోరుకున్నా, గుళ్ళో కోరుకున్నా, మీరు ఎక్కడ కోరుకున్నా ఇస్తుంది అన్నారు కదండి. ఎస్. అంటే మేము ఒకప్పుడు తెలియనప్పుడు ఏం చేశామంటే దేవుడే ఇస్తున్నాడు, గుళ్ళో దేవుడు ఇస్తున్నాడు అనుకున్నామండి. తర్వాత ఏమో తెలుసుకున్నాక ధ్యానం చేశాక ఈ మధ్య ఏమనుకున్నామంటే విశ్వంలో ఏం వదిలితే అది జరుగుతుంది, విశ్వానికి ఇవ్వటమే కానీ దానికి ఇంకొక పని ఏమి లేదు, ఇస్తుంది అని విశ్వం అనుకున్నాను. ఇప్పుడు ఈ రామ్తా మీరు చెప్పిన కాడి నుంచి ఏమనుకుంటున్నామంటే నా రాత నేను నుదుటి మీద రాసుకుంటున్నాను, నేనే సృష్టించుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను సార్. ఇది తప్ప కరెక్టా రైటా? నాకు అలా అనిపిస్తుంది. అన్ని కరెక్టే మేడం. సాధకుడు స్థాయి పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు హైయెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో నేనే సృష్టికర్తను అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అలా అనుకుంటున్నానండి, నేనే అంతే మేడం. మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. ఎస్. మీరు ఇప్పుడు మీ మాటల్లో అన్నారు నుదిటి రాతను మనమే రాస్తూ ఉన్నామని. ఇది ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు. అవును దాన్ని సార్. బాహ్యంలో బ్రహ్మ నుదిటి రాత రాస్తాడంట అని పౌరాణికాల్లో చేర్చడం జరిగింది. బట్ వాస్తవంగా ఏంటి, ఎవరికి వారు వారి నుదిటి రాతను రాయాలి. అక్కడి అవును నుంచి సార్. పిక్ చేసా నేను నుదిటి మీద ధ్యాస అన్నది. కొత్తదైతే మరుగున పడింది అవునండి. అంతే. రామ్తో అదే అంతే. చెప్తున్నాడు. మీరందరూ దివ్యాత్ములే, ఆల్రెడీ దివ్యత్వంతో ఉన్నవారే, కానీ మర్చిపోయారు. మరిచిన దివ్యత్వాన్ని తిరిగి ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. తీసుకున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు నేను కూర్చున్న తర్వాత మీరు క్వశ్చన్లు అడుగుతుంటే అవును నిజమే కదా, చిన్నప్పుడు ఇప్పుడు దేవుడు గుళ్ళో ఇస్తున్నాడు అనుకున్నాం, తర్వాత విశ్వంలో వదులుతున్నాం కదా అది జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు స్పష్టంగా నేనే రాసుకుంటున్నాను అని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక నెక్స్ట్ స్థితి చెప్తాను చూడండి. సమస్తం మీరే అయ్యాము అనే స్థితి ఉంటుంది. అక్కడ అడగడం ఉండదు, ఇవ్వడం ఉండదు, జస్ట్ ఉంటాం మనం. ఉంటాం అంతేండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ నైస్. ఎస్ నైస్. సార్ చెప్పండి మేడం. అంతా నేనే అయి ఉన్నాను అనే కాన్సెప్టే సార్. అంటే నేనే అంతా అనేది సార్. ఆల్ ఇన్ వన్. ఎస్ 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 ఎస్. వన్నెస్ మేడం. ఎస్ మేడం. ఓకే. వన్నెస్. ఓకే మాస్టర్స్, ఇంకేం లేవు అనుకుంటే మనం ఎగ్జిట్ అవుదాం. బట్ సీరియస్గా ఉండండి, చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి. బుక్ పెన్ మస్ట్, మీ ఓన్ ప్రాక్టీస్ మస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.